తెలంగాణ ప్రాంతం కీలకమైన పాత్రను పోషించబోతుందని నేను మీకు తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. హైదరాబాదును మిత్రులారా స్వచ్ఛమైన, శుభ్రమైన, సౌకర్యవంతమైన నగరంగా తీర్చిదిద్దాలని మా ప్రభుత్వం భావిస్తున్నది. ఆలోచన నుండి ఏర్పాటైనదే హైడ్రా వ్యవస్థ. మీ అందరికీ తెలుసు, 1908లో వచ్చిన భారీ వరదలు ఆనాడు వేలాది మంది ప్రాణాలను బలిగొన్నది. ఈ భాగ్య నగరాన్ని ఈ వరదలు ముంచెత్తుతే ఆనాటి నిజాం ప్రభువులు ఈ బాధను, ఈ ఉపద్రవాన్ని వారిని కలిచివేశాయి, కదిలించి వేశాయి. అందుకే నిజాం ప్రభుత్వం ఆనాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను సాంకేతిక నిపుణుడిగా నియమించి ఈరోజు మూసీ ప్రాజెక్టు మీద ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్తో పాటు మిరాలం ట్యాంకు లాంటి ప్రాజెక్టులను నిర్మించి వరదలను నియంత్రించి హైదరాబాదు నగరాన్ని కాపాడడమే కాదు, హైదరాబాదు నగరం యొక్క తాగునీటి దాహార్తిని తీర్చి గొప్ప పునాదులు ఆనాడు నిజాం సర్కార్ వేయడం జరిగింది. మరి ఈరోజు ఇప్పుడు వస్తున్న వరదలు మీరు చూస్తున్నారు. వర్షాలు, క్లౌడ్ బస్ట్ వల్ల నగరంలో వర్షాలు, ఈరోజు ఎక్కడైతే చెరువులు, నాలాలు మనం ఆక్రమించుకున్నామో అక్కడికి వెళ్లాల్సిన వరద నీరు ఈరోజు మన కాలనీలలోకి, మన ఇళ్లలోకి, మన రోడ్ల మీదకి వస్తున్నది. మరి ఈ ఉపద్రవాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదా? చెన్నై, బెంగళూరు నగరాలను, ముంబై నగరాలను మీరు అందరు చూసినారు. ఈరోజు అతలాకుతలం అయిపోయినాయి. ఢిల్లీ నగరాన్ని చూసినారు. దేశ రాజధాని కాలుష్యానికి లోనై పాఠశాలల నుంచి పార్లమెంట్ వరకు ఈరోజు సెలవులు ప్రకటించుకునే పరిస్థితి వచ్చింది. వాహనాలు రోడ్డు మీదకి రావాలంటే ఢిల్లీలో అనుమతులు తీసుకొని రోడ్ల మీదకి రావాలి. ఈరోజు పెద్ద నగరాలుగా పేరు పొందిన ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, ఈ నగరాలు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదు నగరం పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు అలాంటి సమస్యల నుంచి బయటికి రావాలి అంటే చెరువుల ఆక్రమణలు తొలగించాలి, నాలాల ఆక్రమణలను అడ్డు తొలగించుకోవాలి. ఇవాళ చెరువుల, నాలాలను కబ్జాల నుంచి విముక్తి చేస్తే ఈరోజు రోడ్ల మీద నిలుస్తున్న నీరు అక్కడికి వెళ్తుంది. తద్వారా ట్రాఫిక్ జామ్ల సమస్యను, హైదరాబాదు నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడడానికి ఈరోజు మనకు అవకాశం ఉంటుంది. అందుకే హైడ్రా ఈరోజు అత్యంత ప్రజల సమస్యల పరిష్కారానికి ముందుకు వెళ్తుంది. వారి పనిని మనందరం కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మిత్రులారా, గత ప్రభుత్వంలో భూములు, చెరువులు, నాలాలు కబ్జాకు గురైతే మనకెందుకులే అన్న ఆలోచన, భావన ఉండేది. నమ్మకం కలిగించే వ్యవస్థ లేకపోవడంతో మనం మౌనంగా ఉండే వాళ్ళం. ఈ నేపథ్యంలో హైడ్రా నమ్మకాన్ని కలిగించింది. ఇటీవల ప్రత్యేక పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు హైడ్రా 13 పార్కులు, 20 సరస్సులను ఆక్రమణల నుంచి రక్షించింది.